ప్రియులారా, దేవుని వాక్యాన్ని వద్దాం. దేవుని వాక్యముల నుండి సంఖ్యాకాండ గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనములో, వారు ఎదేమో దేశమును చుట్టిపోవాలని కోరుకొండ నుండి ఎర్ర సముద్రం మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాం, వారు ఎదోమును చుట్టినట్లుగా. ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ప్రయాణమై ఎన్నో అరణ్యాల గుండా ప్రయాణం చేశారు, ఎన్నో పట్టణాల గుండా ప్రయాణం చేశారు, ఎన్నో గ్రామాల గుండా ప్రయాణం చేశారు. ఈ ప్రయాణం చేస్తూ చేస్తూ వస్తూ ఉండగా ఎదోము దేశం వచ్చిందండి. ఎదోము దేశం రాగా ఎదోము దేశం మీద నుండి వెళ్తే అది షార్ట్ కట్. ఎదోము దేశము నుండి కనాను దేశానికి షార్ట్ కట్ అన్నమాట. అంటే తక్కువ వ్యవధిలో వారు కనాను దేశానికి వెళ్ళొచ్చు. కనుక ఎదోము దేశము గుండా వెళ్ళాలని ఆలోచన కలిగి దైవజనుడైన మోషే ఎదోము రాజు దగ్గరకు వర్తమానం పంపిస్తాడు. ఆ ఎదోము రాజు ఒప్పుకోడు, మా దేశము మీద గుండా మీరు వెళ్ళడానికి వీలు లేదన్నమాట. కనుక వీరు ఎదోము చుట్టూ తిరిగి వచ్చారంట. మన ట్రైను విశాఖపట్నం నుండి బొంబాయి వచ్చేది ఎక్కడెక్కడికో తిప్పుకొని వస్తుంది ఒకసారి. దాని ద్వారా ఏమవుతుంది? మనకు ఆలస్యం అవుతుంది, దాని ద్వారా ఆహారం దొరకట్లా, చాలా ఇబ్బందులు అవుతున్నాయండి. అదే స్ట్రైట్ గా వస్తే ఉంటే మనకి ఎంతో మేలుగా ఉంటారు. కనుక వారు షార్ట్ గా రావాలని ఎంతో ప్రయాణం చేసి అడిగారు. కానీ ఆ రాజు చూడండి, సంఖ్యాకాండ గ్రంథంలో 20వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. సంఖ్యాకాండ గ్రంథం ఆ కాదేశు నుండి ఎదోము రాజునకు దూతలను పంపి, నీ సహోదరుడకు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టం యావత్తు నీకు తెలిసినది. ఓ సహోదరుడా, ఓ ఎదోము, మాకు వచ్చిన కష్టము యావత్తు నీకు తెలిసే ఉన్నది అని చెబుతూ, మా పితరులు ఐగుప్తుకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమపరిచిరి. మేము యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మా మొర్రను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర ఆదేశ పట్టణంలో ఉన్నాము కదా. మోషే అంటున్నాడు, ఇదిగో ఓ సహోదరుడా, ఓ ఎదోము రాజా, మేము ఎక్కడున్నామో తెలుసా? నీ పొలిమేరల్లో ఉన్నాం, ఆదేశంలో ఉన్నాం. నీ పొలిమేర మీదలో నుండి నీ దేశమైన ఆ ఎదోము నుండి మేము బయలుదేరి కనాను వెళ్ళాలి అని అడుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అమ్మను నీ దేశమును దాటిపోనిమ్ము, పొలములలో పడి అయినను ద్రాక్ష తోటలలో పడి అయినను మేము వెళ్ళము. వాముల నీళ్లు త్రాగము, రాజ్యమార్గమున నడిచిపోయేదము. నీ పొలిమేరను దాటు వరకు కుడి వైపునకైనను ఎడమ వైపునకైనను తిరగకుండా పోయదమని చెప్పించెను. దైవజనుడైనటువంటి మోషే ఎదోము రాజు వద్దకు దూతలను పంపించి, ఇదిగో మీ దేశం మీద వెళ్తాం, కానీ మేము మీ దేశం మీద వెళ్ళినప్పుడు మీ బావుల నీళ్ళు త్రాగం, రాజమార్గంలోనే వెళ్తాం. మేము కుడి వైపునకైనను ఎడమ వైపున తిరగకుండా పోయేదమని చెప్పారు. కానీ ఎదోమీయులు, నీవు నా దేశంలో పడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, ఇశ్రాయేలీయులు మేము రాజమార్గమున
పశువులను నీ నీళ్లు త్రాగిన ఎడల వాటి విలువ ఇచ్చుకొందురని మరేమీ లేదు, కాలినడకనే దాటిపోదు అయితే అని అతనితో చెప్పినప్పుడు అతను నీవు రానేకూడదు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఒకవేళ నీ దేశం మీద నుండి వెళ్తా ఉంటే, ఓ ఎదోము రాజా, మా పశువులు నీ యొక్క దేశం యొక్క నీళ్లు త్రాగితే దానికి రోకలిస్తాం అని అడుగుతూ ఉండగా ఆ ఎదోము రాజు ఏమంటున్నాడు తెలుసా? నీవు నా దేశం మీద రానేకూడదు. అంతట ఎదోము రాజు బహుజనముతోను మహాబలముతోను బయలుదేరి వారికి ఎదురుగా వచ్చారు. ఎదోము ఇశ్రాయేలు పొలిమేరలో బడి దాటిపోవుటకు సెలవీయలేదు కనుక ఇశ్రాయేలీలు అతని యొద్ద నుండి తొలగిపోయిరి. ఆలోచన చేస్తున్నారా? ఎదోముతో అంటున్నాడు, ఎదోము రాజా, నీ దేశము గుండా వెళ్తాం, నీ దేశమునది ఏది ముట్టుకో, కుడి వైపునకైనను ఎడమ వైపునకైనను మేము తిరగము చూడము. ఒకవేళ మా పశువులు మీ నీరు త్రాగితే దానికి రోకలిస్తాం అని ఎంత చెప్పినా కూడా ఎదోము రాజు అంటున్నాడు, మీరు మా దేశము గుండా రానేకూడదు. నేను ఖడ్గము పట్టుకొని వస్తాను స్వామి అన్నాడు. అంతేకాదు, జలముతోను మహాబలముతోను బయలుదేరి వారికి ఎదురుగా వచ్చాను. 20వ వచనంలో ఎదోము బహు జలముతోను బహు బలముతోను బయలుదేరి వచ్చాను కనుక ఇశ్రాయేలీలు ఎదోము దేశములో నుండి రాకుండా ఎదోము చుట్టూ నుండి వచ్చారట. ఇప్పుడు 21వ అధ్యాయం 4వ వచనంలో వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని కోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గావేశము చేత జనులు ప్రాణము సమ్మసిల్లేను. ఎదోము ఒప్పుకోలేదు కనుక ఎదోము చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. ఎక్కడికి? కనాను దేశానికి వెళ్తూ ఎదోము చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది కనుక మార్గాయాసము చేత వారి ప్రాణము సమ్మసిల్లేను. ఎదోము చుట్టూ తిరిగారు. అసలు ఎదోము ఎవరండి కదా? యాషావు, ఇస్సాకు యొక్క జ్యేష్ఠ కుమారుడు, యాకోబు యొక్క సహోదరుడు కదండి. ఇస్సాకు యొక్క జ్యేష్ఠ కుమారుడు, యాకోబు యొక్క సహోదరుడు. ఆదికాండ గ్రంథంలో చూడండి 25వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 24వ వచనం, ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలలు ఉండిరి. మొదటి వాడు ఎర్రని వాడుగా బయటకు వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండెను కనుక అతనికి యాషావు అని పేరు పెట్టిరి కదండి. యాషావు అంటే ఎర్రని వాడు అని అర్థం కదండి. పుట్టోట్లో ఎర్రని అనే పేరు ఉంది. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి యాషావు మడిమెను పట్టుకొని ఉండేను. అతనికి యాకోబు అని పేరు పెట్టెను. యాకోబు అనే పేరు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇశ్రాయేలీలకు మూల పురుషుడు ఎవరు? యాకోబు. ఎదోమీలకు మూల పురుషుడు ఎవరు? యాషావు కదండి. ఇద్దరు ఎవరు? అన్నదమ్ములే. ఆలోచన చేయండి, ఇద్దరు అన్నదమ్ములే. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి 30వ వచనములో, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము నాకు ఇమ్మని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. కాబట్టి ఎదోము అంటే ఎవరు? యాషావు. యాషావు సంతతి వారు. ఎదోము అనబడెను అన్నాడు. ఆ ఫుట్నోట్లో ఎర్రని అనే మాట మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ ఎదోమీలకు మూల పురుషుడు అనగా యాషావు ఎవరండి? చదువుదాం. ఆదికాండ గ్రంథం 36వ అధ్యాయం 43వ వచనం చివరి భాగం. ఆదికాండ గ్రంథం 36వ అధ్యాయం 43వ వచనం చివరి భాగం. యాషావు
యాషావు ఎవరండి? యాషావు ఎదోమీలకు మూల పురుషుడు. మూల పురుషుడే గాని ఎదోమీలకు మూల పురుషుడుగా ఉన్నాడు. ఒక రాజ్యాన్ని స్థాపించుకొని ఒక దేశాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు కనుక ఆ షేరు మన్యములో ఆ ఎదోముగా ఆ పిలవబడే ఆ దేశంలో అతడు ఉంటా ఉన్నాడు. తన సహోదరుడు ఐగుప్తు నుండి ఎన్నో కష్టాలు పడి వస్తా ఉండగా సహోదరునికి ఏమి ఇవ్వలేదండి, అతడు దారి ఇవ్వనట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడైనటువంటి యెహోవా యాషావును కూడా కొంచెం ప్రేమించి, చూడండి యాషావు జీవితంలో యాషావు యొక్క నివాసాన్ని మనం చూస్తా ఉన్నాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం అండి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనములో చూడండి, ఎలాగనగా యాషావుకు స్వాస్థ్యముగా నేను షేరు మన్యమును ఇచ్చి ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అనగా యాషావుకి ఏమిచ్చాడంట? యాషావుకు స్వాస్థ్యముగా షేరు మన్యమును నేను ఇచ్చి ఉన్నాను కదండి. ఇప్పుడు షేరు మన్యము చుట్టూ ఎవరు తిరిగారు? ఇశ్రాయేలు ప్రజలు తిరిగారు. మొదటి వచనములో షేరు మన్యము తిట్టు తిరిగి తిమి అనే మాట మనం చూస్తున్నాం పైన. అంటే ఇశ్రాయేలీలు షేరు మన్యం అనగా, షేరు మన్యం అనగా ఎదోము దేశం. జ్ఞాపకం ఉంచుకోవాలి. షేరు మన్యం అనగా ఎదోము దేశం. ఇది దేవుడైన యెహోవా యాషావుకి ఇచ్చిన స్వాస్థ్యం. మరి ఇశ్రాయేలుకు అనగా యాకోబుకి ఇచ్చిన స్వాస్థ్యం ఏంటి అని అంటే కనాను దేశం. కనుక విశ్వాసంగా మనం చూస్తా ఉన్నాం. ఆ క్రింద కొంచెం 4వ వచనములో ద్వితీయోపదేశకాండ గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనములో షేరులో కాపురం అన్నారు. యాషావు సంతానమైన నీ సహోదరుల పొలిమేరలను దాటి వెళ్ళబోచున్నాము కదా. మోషే మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా మోషే చెప్తున్నాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, మనం ఇప్పుడు ఏమవుతా ఉన్నాము అంటే షేరులో కాపురం ఉన్నటువంటి యాషావు సంతతి వారి మీదుగా మనం ఏం చేస్తా ఉన్నాం? దాటిపోతా ఉన్నాం. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. కొంచెం కిందకు వస్తే మీరు ఎలా ఉండాలి? ఓ ఇశ్రాయేలులారా, మనము యాషావు యొక్క స్వాస్థ్యము గుండా వెళ్తా ఉన్నాం, షేరు మన్యము గుండా వెళ్తా ఉన్నాం, ఎదోము మీద గుండా వెళ్తా ఉన్నాం. మనం ఇప్పుడు ఎలా ఉండాలి? మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి, వారితో కలహపడవద్దు. ఎలాగనగా యాషావు స్వాస్థ్యముగా షేరు మన్యమును నేను ఇచ్చి ఉన్నాను, దానిలో ఒక అడుగైనను మీకు ఇయ్యను కదా. దేవుడు చెప్తున్నాడు, అది వారికి ఇచ్చాను, ఒక్క అడుగైనను మీకు ఇవ్వను. మీరు మిక్కిలి జాగ్రత్తగా వారితో ఉండాలి, వారితో కలహపడవద్దు. ఇంకేమంటున్నాడు ఆలోచన చేస్తే, మీరు రోకలిచ్చి వారి యొక్క ఆహారము కొని తినవచ్చును, మీరు రోకలిచ్చి వారి యొక్క నీళ్లు కొనుక్కుని త్రాగవచ్చును. ఈ విధంగా దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుతూ 7వ వచనంలో చివరి భాగం, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఓ ఇశ్రాయేలీయులారా, ఇదిగో ఎదోము దేశము మనకు అడ్డొచ్చింది, ఆ ప్రక్కన మనం పోతా ఉన్నాం. వారితో కలహపడవద్దు. వారి యుద్ధానికి వచ్చారు, బలముగా వచ్చారు, జనముతో వచ్చారు, ఖడ్గముతో వచ్చారు. అయితే మీరేం చేయాలి? వారితో యుద్ధములకు పోకూడదు, వారితో కలహపడవద్దు. దేవుడు చెప్తున్నాడు, ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు, ఆయన సమస్తానికి ఇస్తాడు. కాబట్టి వారితో కలహపడవద్దు. వారు మనకు ద్రోహం చేసిన మీరు వారితో కలహపడవద్దు. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో మరొక మాట చదువుదాం. 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ గ్రంథం 23వ అధ్యాయము 7వ వచనం చూడండి. 23వ అధ్యాయము, ఎదోమీయులు
కదా, మీ సహోదరుడు కనుక అదనమాట, వారిని ద్వేషింపకూడదు. ఏదో మీరెవరట, మీ సహోదరుడు కనుక వారిని ద్వేషింపకూడదు. ఏదో మీలో మీ సహోదరుడు వారిని ద్వేషింపకూడదు. ఏదో మీలో మీ సహోదరుడు వారితో కలహపడకూడదు. ఏదో మీలో మీరు మీ సహోదరుడు మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. ఏదో మీలో మీ సహోదరుడు వారి మార్గము గుండా వెళ్ళిన మీరు వారి యొక్క ఆహారము కొనుక్కుని తినడం తప్ప, నీళ్లు కొనుక్కుని తినడం తప్ప వారి యొక్క ఉచితముగా ఇది తీసుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, మీకేదియో తక్కువ కాదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్నాడు కనుక ఏది తక్కువ కాకుండా ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో సమృద్ధిగా ఉంచాడండి. ఎదోము అనేవాడు ఇశ్రాయేలీయులకు సహోదరుడే గాని, ఇక్కడ చిన్న పాఠం, సహోదరుడే గాని ప్రయాణం చేయటానికి ఏమవట్లా, దారి ఇవ్వట్లేదండి. మీరు ఊరెళ్తే ఏ కోర్టుకు వెళ్ళినా, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా గొడవలు ఎవరికో తెలుసా, సహోదరునికి. కారణం దారి ఇవ్వట్లేదండి. ఇది మా వాట అండి, అది వాళ్ళ వాట అండి, మా నాన్నగారి సంపాదన అండి, అయితే ఇప్పుడు మాకు వారు దారి, రోడ్డుకి వెళ్ళడానికి దారి వల్ల ఇది గొడవలో సమాధానము లేదు. సహోదరులే కానీ వారి మధ్య ఏమీ లేదు, సమాధానము లేదు. చిన్న మాట అంటే యుద్ధానికి వస్తా ఉంటారు. ఇక్కడ మోషే మీ మార్గము గుండా వెళ్తాము అంటే వాడేమన్నాడు, మా మార్గము గుండా వెళ్ళనే కూడదు అన్నవాడు బహు జనముతోనూ బహు బలముతోనూ ఖడ్గముతోనూ మోషేకు విరోధముగా నిలబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక సహోదరుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, నీ దేవుని బలిపీఠం యొద్దను కానుక అర్పించినప్పుడు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడమన్నాడు. సహోదరులతో సమాధానం పడకుండా ఎంత భక్తి చేసినా వ్యర్థమే. ఆలోచించండి. చర్చిలో ఉన్న సహోదరుల గురించి నేను చెప్పండి, వాళ్ళ పెద్ద కంప్లైంట్స్ మా గురించి బాగా వాయించేస్తున్నారంట. వాక్యం చెప్తుంది కనుక ఆలోచన చేయండి. నేను ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించే వాడిని కాదు, నాకు అందరూ కావాలి. అది గమనించండి. నేను వాక్యమే చెప్తా ఉన్నాను. వాక్యం వింటే నీకు మేలు, పెడార్థాలు తీసుకుంటే నష్టపోతావు, జాగ్రత్త. కనుక విశ్వాసులారా, సహోదరులుగా ఉన్న వారులారా, సహోదరీలుగా ఉన్న వారులారా, జాగ్రత్త కలిగిన వారై సహోదరులను ప్రేమించే వాళ్ళగా ఉండాలి. అందుకే బైబిల్ అంటుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అన్నదమ్ములు ఎంత ఒక బండి మీద వెళ్తున్నారు అనుకో, ఎంత చూసి మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. అవునా? ఆలోచన చేస్తున్నారా? అంటే సహోదరుల ఐక్యత కలిగి. ఇవాళ ఐక్యత లేవు. ఆనాడు కూడా ఎదోము యాకోబుకు సహోదరుడే, కానీ దారి ఇవ్వట్లేదు. మా మార్గము గుండా వెళ్ళడానికి వీలు లేదు సుమి అన్నాడు. కనుక విశ్వాసులైన వారు జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలని కోరుతా ఉన్నారు. కనుక దేవుడు ఈ ఎదోమీయులను శపిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏం చేస్తా ఉన్నాడు? దేవుడే ఎదోమీయులను శపిస్తా ఉన్నాడు. ఎందుకు? తన జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలకు అతడు దారి ఇవ్వలేదు. విడిపించి నడిపించేవాడు ఎవరు? దేవుడు. ఐగుప్తు నుండి తన స్వకీయ జనముగా ఎంచుకొని వారిని విడిపించి నడిపించి వస్తా ఉంటే మార్గంలో వీడు దారవలేదు. కనుక ఎదోమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథంలో చూడండి, 34వ అధ్యాయం 5వ వచనం అండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనంలో ఎదోమును గురించి కొన్ని మాటలు మనం వింటా ఉన్నాం. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము వర్తిల్లును, ఎదోము మీద
తీర్పు తీర్చుటకు నేను శపించిన జనం మీద తీర్పు తీర్చుటకు అది దిగురు అన్నాడు. అంటే నేను శపించిన జనం, ఇప్పుడు ఎదోము ఏమైంది? దేవుని చేత శపించబడింది. నేను శపించిన జనం మీద నా ఖడ్గము దిగును అనగా ఎదోమును దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అది తీర్పు పాలవుతాది అంటున్నాడు, దాన్ని శపిస్తా ఉన్నాడు. 6వ వచనంలో చివరి భాగం, ఎదోము దేశంలో ఆయన మహాసంహారము చేయును. ఎదోము దేశంలో ఆయన ఏం చేస్తాడంట? మహాసంహారము చేయును అన్నాడు. ఇంకా 7వ వచనంలో ఎదోమీయుల భూమి రక్తముతో నానిపోవును అన్నాడు. ఎదోమీయుల భూమి ఏమవుతుంది అంటే రక్తముతో నానిపోతుంది. 13వ వచనంలో ఎదోము నగరులలో ముళ్ళ చెట్లు పెరుగును, అడవి కుక్కలు నివాసము చేయును అన్నాడు. అనగా ఎదోము దేశాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? శపిస్తా ఉన్నాడు. నగరంలో మెయిన్ పట్టణంలో ముళ్ళ కంచెలు పెరుగుతాయి, కుక్కలు నివాసం చేస్తాయండి. ఎంత బాధాకరమో! ఎదోము దేశంలో రక్తం పారుతుందని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఇర్మియా గ్రంథంలో కూడా, ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 7వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. 8వ వచనంలో యాషావుకు కష్టకాలము రప్పింపబోచున్నాను కదా. యాషావుకి ఏం కావాలన్నా? యాషావుకు కష్టకాలము రప్పించబోచున్నాను. 10వ వచనంలో యాషావును దిగంబరునిగా చేయించున్నాను. 17వ వచనంలో ఎదోము పాడైపోవును కదా. ఇంకా 18వ వచనంలో సొదొమ గొమొర్రాలు కాల్చబడినప్పుడు ఆ సొదొమ గొమొర్రాలు ఏ విధముగా ఉన్నాయో అలాగే ఎదోములో ఏ మనుషుడును ఏ మనుషుడు కాపురం ఉండడంట, ఏ నరుడును బస చేయడు, ఏ నరుడు కూడా బస చేయడు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎదోమును గురించి మనం వింటా ఉన్నాం. ఎదోము గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయండి. ఏమండి, ఎదోమీయులు ఎలాంటి వారు, వారు ఎంత భయంకరులో, ఎంత బలత్కారులో దేవుని వాక్యంలో చూసినట్లయితే చూడండి. ఆ దినవృత్తాంతాల 2వ గ్రంథం 25వ అధ్యాయం 20వ వచనంలో ఎదోమీయులు విగ్రహారాధికులు. ఎదోమీయులు ఎవరండి? ఎవరి దేవతలంట? ఎదోమీయుల దేవతలు. అంటే ఇప్పుడు ఎదోము ఎవరు? విగ్రహారాధికుడు. ఒకే తల్లి గర్భంలో నుంచి వచ్చిన వారు. వాగ్దానం పొందారా లేదా? వాగ్దానం పొందిన వారే. అబ్రహాముతో వాగ్దానం, అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు పుట్టినవాడు ఎదోము కదా, యాషావు. ఇప్పుడు యాషావు ఏమయ్యాడు? విగ్రహారాధికుడు అయ్యాడు. యాకోబు ఏమయ్యాడు? యెహోవాను సేవించేవాడు అయ్యాడు. కనుక ఇక్కడ ఎదోము విగ్రహారాధికుడుగా, విగ్రహాలు కలిగిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. ఓబద్యా గ్రంథంలో చూడండి, ఓబద్యా గ్రంథం 10వ వచనం అండి. ఓబద్యా గ్రంథం చూడండి, ఓబద్యా గ్రంథము 10వ వచనం. ఓబద్యా గ్రంథంలో చూడండి, మొదటి వచనం 761వ పేజ్. ఓబద్యాకు కలిగిన దర్శనం ఏమండి? ఈ ఒకే అధ్యాయం కానీ అధ్యాయం అంతా కూడా ఎదోము యొక్క నష్టాన్ని గురించి, ఎదోము యొక్క పాపాల గురించి, ఎదోము యొక్క దోషాల గురించి, ఎదోము యొక్క బలత్కారం గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటున్నాడు, ఎదోము మీద యుద్ధము చేయదము రండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు కదా. ఎవరి మీద యుద్ధం? ఎదోము మీద యుద్ధం. ఆ మొదటి వచనములో ఆ చివరి భాగంలో మనం చూస్తా ఉన్నాం. ఎదోము మీద యుద్ధము చేయదము రండని జనులను రేపుటకు దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడుతూ అన్నాడు. ఎదోమును గురించి మాట్లాడుతున్నాడు. ఎదోము ఎలాంటి వాడు అని అంటే హృదయ గర్వము కలిగిన వాడు. 3వ వచనములో నీవు హృదయ గర్వము చేత మోసపరచబడితివి
కదా. పక్షిరాజు గూడంతా ఎత్తైన నివాసము చేసుకొని నక్షత్రములో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఎదోమును గురించి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎంత ఎత్తైన స్థలములో ఉన్నా అక్కడ నుండి నేను నిన్ను క్రింద పడవేస్తాను, ఎందుకంటే నువ్వు గర్విష్టివి కదా. ఇంకా అలా చదువుకుంటూ క్రిందకు వస్తా ఉంటే ఆ 5వ వచనం చివరి భాగం, నిన్ను చూడగా నువ్వు బొద్దుగా చెడిపోయి ఉన్నావు. ఓ ఎదోము, నేను నిన్ను చూడగా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా, బొద్దుగా చెడిపోయి ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా కొంచెం 10వ వచనంలో, నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. బలాత్కారులు అని మాట్లాడుతున్న 11వ వచనంలో, నీవు పగవాడవై నిలిచిన దినమందు కదా. నువ్వు ఎలాంటి వాడు అంటే పగవాడవు కనుక నీవు నిర్మూలమవుతావని చెప్తా ఉన్నాడు. ఈ విధంగా చెప్తూ దేవుడు ఎదోమును శపిస్తా ఉన్నాడు. ఒకనొక దినము రానై ఉంది. ఆ దినాన్ని ఎలాగుంటారంట, 18వ వచనంలో చూడండి, మరియు యాకోబు సంతతి వారు అగ్నిగా ఉంటారట. ఒక దినము రానై ఉంది. ఆ దినాన్న యాకోబు సంతతి వారు అగ్నిగా ఉంటారు. యోసేపు సంతతి వారు తమ స్వాస్థ్యమును, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. యాషావు సంతతి వారు వారికి కొయ్యకారుగా ఉందురు కదండి. వారు మంటగా ఉంటే ఎవరు, యాకోబు పాపం ఎలాగున్నాడు అంటే అతని చేత బలాత్కారము చేయబడిన వాడుగా ఉన్నాడు. ఒక రోజు రానయ్యి ఉంది. ఆ రోజు యాకోబు ఎలా ఉంటాడు అంటే అగ్ని వలె మంటగా ఉంటాడు అన్నాడు. యాషావు ఎదోము ఎలా ఉంటుందంటే కొయ్యకాలు అలాగా పొల్లలాగా ఉంటుంది అన్నాడు. కాల్చబడతాది. ఆ దినము వచ్చిన తర్వాత రాజ్యము యెహోవాది అగును. 21వ వచనములో రాజ్యము చివరి భాగం, అప్పుడు రాజ్యము యెహోవాది అగును అన్నాడు. ఎదోము భయంకరుడండి. సుమారుగా 85 మంది సేవకులను చెప్పేశాడు. ఒకడు ఎదోమీయుడు. చంపలేదా? ఆలోచన చేస్తే దోయేగు అనేవాడు ఎవడండి? ఎదోమీయుడు. వాళ్ళు భయంకరులు. యాషావు సంతతి వారే గాని యాకోబు సంతతి వారిని, ఇశ్రాయేలీయులలో యాజకులైన వారిని సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిలో ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. చాలండి. దోయేగు అనేవాడు ఎవడండి అని అంటే ఎదోమీయుడు. చాలా మూర్ఖులండి. ఎందుకు చెప్తా ఉన్నాను, ఎదోమీయులు స్థలం ఎందుకు ఇవ్వలేదు అని అంటే వారు ఇశ్రాయేలీయుల మీద పగ పట్టిన వారు ఇశ్రాయేలులను బలాత్కారము చేస్తున్నటువంటి వారు విగ్రహారాధికులు, వారు గర్విష్ఠులు. కనుక ఒక ఎదోమీయుడు కనపడతా ఉన్నాడు సౌలు యొద్ద. ఆ ఎదోమీయుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఒకనొక దినము రానే వచ్చింది. సౌలు దావీదును తరుముతా ఉన్నాడు. దావీదు ఒక పాస్టర్ గారి దగ్గర వచ్చాడు. పాస్టర్ గారితో అన్నాడు, తినడానికి నీ యొద్ద ఏముంది అంటే, సన్నిధి రొట్టెలే తప్ప నా యొద్ద ఏమీ లేదు అన్నాడు పాస్టర్ గారు. తర్వాత నీ యొద్ద ఏముంది అంటే, నువ్వు గొలియాతును చంపిన ఈట తప్ప నా యొద్ద ఏమీ లేదయ్యా దావీదు అని అంటే, ఆ రొట్టెలు నాకు ఇవ్వు, ఆ ఈట నాకు ఇవ్వని దావీదు ఆ రొట్టెలను ఆ ఈటను తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ దోయేగు అని వాడు ఉన్నాడు. వాడు సౌలుతో ఈ సమాచారం చెప్పగా కదండి. చదువుదాం చూడండి. 18వ వచనం, 22వ అధ్యాయము 18వ వచనం. రాజు దోయేగుతో యెహోవా ధరించుకొని 85 దేవుని సేవ చేస్తున్నట్టుగా యెహోవాను ధరించుకొని స్వార్థ చేస్తున్నటువంటి
దేవుని సేవకులను 85 మందిని దోయేగు ఏం చేశాడండి? చంపినట్లుగా చూస్తా ఉన్నాం. ఎందుకు అనంటే అక్కడ కొన్ని మాటలు చూస్తా ఉన్నాం. చూడండి, వాడు ఏం చేస్తా ఉన్నాడు అంటే చూడండి 21వ అధ్యాయం 8వ వచనంలో, రాజు పని వేగరముగా జరగవలెనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధమునైనను నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడుగగా, యాజకుడు అన్నాడు, ఎలా లోయలో నీవు చంపిన గొలియాతు అను ఫిలిష్తీయుని ఖడ్గం ఉన్నది, ఇదిగో పట్టతో చుట్టబడి ఉన్నది, ఎఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఎక్కడ మరి ఏ ఖడ్గమును లేదని, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఎడలా నీవు తీసుకొని పొమ్మని దావీదుతో అనగా, దానికి సమమైనది ఒకటి లేదని, అది నాకేమని నేను ఇక్కడ ఒక స్టోరీ మనం చూస్తా ఉన్నాం. 21వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకుంటే, దావీదు ఒక సేవకుని యొద్దకు వెళ్ళాడు. అతని పేరు ఇక్కడ రాయబడ్డది అహీమెలెకు. అతని దగ్గర సన్నిధి రొట్టెలు తీసుకున్నాడు తినడానికి, ఈట తీసుకున్నాడు. ఆ సమయమున దోయేగు అనే ఎదోమీయుడు అక్కడ ఉన్నాడు. వాడు సౌలుతో చెప్పాడు, ఈ ఫలానా అహీమెలెకు అనే సేవకుడు ఫలానా నీ శత్రువైన దావీదుకు సన్నిధి రొట్టెలు ఇచ్చాడు, నేను చూశాను. ఫలానా నీ శత్రువైన దావీదుకు ఈటనిచ్చాడు, నేను చూశాను. సౌలు అడిగాడు అహీమెలెకుతో, ఇది నిజమా? అహీమెలెకు అన్నాడు, ఇది నిజమే. ఎందుకు? దావీదు సౌలు యొక్క అల్లుడు గనుక అనంటే, సౌలు కోపపడి ఆ దోయేగు అనే వాడితో చెప్పాడు, ఈ యాజకుల మీద పడి అతనిని చంపు, వారందరిని చంపండి. ఆ రోజు 85 మంది ఎఫోదు ధరించిన దేవుని సేవకులను ఈ దోయేగు అనే ఎదోమీయుడు చంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏమండి? 22వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 19వ వచనంలో, మరియు అతడు యాజకుల పట్టణమైన లోను కాపురస్తులను కత్తి హతము చేసెను. మగవారినేమి ఆడవారినేమి బాలునేమి పసిపిల్లలనేమి ఎట్లనేమి గాంధబొమ్మలనేమి ఆ గొర్రెలనేమి అన్నిటినీ కత్తి హతము చేశారు. అంత భయంకరుడు ఎదోమీయుడు. అందుకే దావీదు అన్నాడు, దేవా, ఎదోమీయులు చేసిన దానిని జ్ఞాపకము. చూడండి 137వ కీర్తన 137వ కీర్తన 7వ వచనం. 137వ కీర్తన 7వ వచనములో, యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనమంటున్నాడు. ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకోవడమా? వారు నీ ప్రజలకు దారివ్వల, వారు నీ సేవకులను చెప్పేశారు. ఆడవారినేమి మగవారినేమి పశువులనేమి పసిపిల్లలనేమి సమస్త జంతువులనేవి కూడా చంపేశారు. వారిని జ్ఞాపకం చేసుకో. దావీదు కూడా ఎదోము మీద నా చెప్పు అన్నాడు. 108వ కీర్తన 108వ కీర్తన 9వ వచనం. 108వ కీర్తన 9వ వచనంలో, మోయాబు నేను కాలు కడుపును పళ్ళెము ఎదోము మీదికి నా చెప్పు కదా. అంటే ఆలోచన చేయండి, ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదును అంటా ఉన్నాడు భక్తుడైనటువంటి దావీదు. చెప్పు విసరమే కాదు కానీ ఎదోమీయుల పురుషులందరినీ కూడా చంపించేశాడు దావీదు. చదువుదాం రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. అంతటా 15వ వచనం. ఎదోము దేశం మీద యుద్ధము చేయించుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్ళి ఉన్నప్పుడు ఎదోము దేశమందున్న మగవారినందరినీ హతము చేసెను. దావీదు రాజు అయ్యాడు. దావీదు కాలం వచ్చింది. దావీదు ఎదోమీయులందరినీ చంపేశాడండి కదా.
మరి ఇంకా మిగిలిన ఎదోమీయులు ఎక్కడ ఉండండి అని అంటే కొందరు పారిపోయారట. చదువుదాం. ఎదోము దేశంలో ఉన్న మగవారినందరినీ హతము చేయవారు. ఇశ్రాయేలందరితో కూడా యోవాబు 6 నెలలు అచ్చట నిలిచేను. 6 నెలలు చంపుతానే ఉన్నాడు. అయితే అంతటా హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఎదోమీయులను ఐగుప్తు దేశంలోనికి పారిపోయిన వారే మిగిలి ఉన్నారు. చాలా మంది 6 నెలలు దావీదు సేవకుడైన యోవాబు వారిని చంపుకుంటూ వచ్చాడు. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఎదోము చేసిన పాపం చాలా భయంకరమైన పాపం. సహోదరులకు దారి ఇవ్వనివారు, సహోదరుల మీద బలముతో యుద్ధానికి వచ్చిన వారు, సహోదరుల మీద పగపట్టిన వారు, సహోదరుల మీద బలత్కారం చూపిన వారు కనుక దేవుడు వారిని శపించాడు. దైవజనుడైన దావీదు కూడా శపించాడు. నా చెప్పు విసిరి వేయుదును అన్నాడు. అదే సమయంలో విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, దేవా యెహోవా ఎదోమీయులు చేసిన దానిని జ్ఞాపకం చేసుకోదేవా అన్నాడు. అంతేకాకుండా తాను రాజైన తర్వాత ఎదోమీయులలో మగవారందరినీ చంపినట్టుగా మనం చూస్తా ఉన్నాం.